డ్రైవర్ నాగరాజు మర్డర్ కేసు కొత్త మలుపులు తీసుకుంటోంది. నాగరాజు హత్య కేసు నిందితుల్లో ఒకరైన వెంకటేశ్వరరావు పోలీసు ఉన్నతాధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకి లంచాలు ఇవ్వనందుకే తనని కేసులో ఇరికించారంటూ కథని మరో మలుపు తిప్పుతున్నారు వెంకటేశ్వరరావు. శుక్రవారం సాయంత్రం డ్రైవర్ నాగరాజు దారుణ హత్యకు గురయ్యాడు. నాగరాజు ఐఏఎస్ వెంకటేశ్వరరావు భార్యకి కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం వెంకటేశ్వరరావు కొడుకు సాయి వెంకట సుకృత్ మద్యం సేవించడం కోసం నాగరాజును తీసుకుని యూసఫ్గూడలోని కళ్యాణి అపార్ట్మెంట్స్కి వెళ్లాడు. టెర్రస్పై ఇద్దరు పీకల దాకా తాగారు. మద్యం మత్తులో నాగరాజు సుకృత్పై అత్యాచార యత్నం చేశాడని, ఈ క్రమంలో సుకృత్ ఇటుకరాయితో మోదడంతో నాగరాజు చనిపోయాడని పోలీసులు చెప్తున్నారు. ఇంతకు ముందే సుకృత్కు నాగరాజ్కు అసహజ లైంగిక సంబంధం ఉందని కూడా స్పష్టం చేశారు. కొడుకు చేసిన హత్యపై పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన ఐఏఎస్ వెంకటేశ్వరరావు తన తెలివితేటల్ని వాడి అతన్ని తప్పించే ప్రయత్నం చేశాడని చెప్తున్నారు పోలీసులు. నాగరాజు డెడ్ బాడీని మాయం చేసి కేసుని మిస్టరీగా మార్చే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు పోలీసులు. అందుకోసం గతంలో తాను పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన తెలివితేటల్ని వాడాడని, నాగరాజు మర్డర్ వ్యవహారం పోలీసులకి తెలియక ముందే అతను మిస్ అయినట్టు పోలీసులకి ఫిర్యాదు చేశాడని చెప్పారు. అంతేకాదు, డెడ్ బాడీని తరలించే ప్రయత్నం చేసినప్పుడు హత్యా స్థలానికి ఐఏఎస్ వెంకటేశ్వరరావు కూడా వచ్చాడన్నది పోలీసులు చెప్తున్న వాదన. ఈ నేపథ్యంలోనే ప్రధాన నిందితుడు సుకృత్తో పాటు వెంకటేశ్వరరావుని కూడా అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అయితే నిన్న పోలీసులు చెప్పిన డీటెయిల్స్కి రివర్స్ స్టోరీ చెప్తున్నారు వెంకటేశ్వరరావు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తనను డబ్బులు డిమాండ్ చేశాడని, అంగీకరించనందుకే తనను ఈ కేసులో ఇరికించాడని ఆరోపిస్తున్నారు. మహేందర్ రెడ్డి అనుచరుడైన వెంకట్ రెడ్డి తనను బెదిరిస్తున్నాడని చెప్తున్నారు వెంకటేశ్వరరావు. పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వెంకటేశ్వరరావు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసు ఉన్నతాధికారులపై ఆరోపణలు చేశారు. 19వ తారీఖు ఉదయం 10-11 ప్రాంతంలో నా కొడుకు ఒక యాక్సిడెంటల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పడంతో, అది కూడా నాకు తెలిసిన కొంతమంది ప్రశ్నించగా ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం చెప్పని చెప్పడంతో నేను అతన్ని తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్ళే ముందే ఒకసారి వెంకటరెడ్డితో మాట్లాడాను, జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్తో. అంతకంటే ముందు బంజారా హిల్స్ ఏసీపీతో కూడా నేను మాట్లాడాను. ఉదయం 7 గంటలకి ఇట్లా ఇష్యూ జరిగింది, నేను టీవీలో ఐఏఎస్ మాట్లాడుతున్నానని చెప్పి నా కొడుకును నేను స్వయంగా తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పి నన్ను వెళ్ళిపోమన్నారు. సరే నేను వెళుతుంటే మీరు ఉండండి అని మళ్ళీ అడ్డుపడ్డారు. అట్లా నన్ను 3 రోజులు డిటైన్ చేశారు. నా కొడుకు నేను అప్పచెప్పిన నన్ను 3 రోజులు డిటైన్ చేసి నాకు సరి అయిన ట్రీట్మెంట్ లేక, ఐఏఎస్ ఆఫీసర్ అనే ట్రీట్మెంట్ లేక, నాకు ఒకటే డ్రెస్ మీద వచ్చాను, బట్టలు లేవు నాకు అని చెప్పినా కూడా ఫుడ్ లేక, నీళ్లు లేక, డ్రెస్ లేక, స్నానం లేక నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక హీనంగా ఆ వెంకటరెడ్డి ఒకడు, తర్వాత దీంట్లో మెయిన్ అతను కమిషనర్ మహేందర్ రెడ్డి ఐపీఎస్ యొక్క రైట్ హ్యాండ్ అట ఈ వెంకటరెడ్డి. ఈయనే అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఎక్స్టార్షన్ చేసి డబ్బులు తీసుకెళ్ళి మహేందర్ రెడ్డికి ఇస్తాడట. ఆ మహేందర్ రెడ్డి గురించి కూడా నేను విచారించాను కమిషనర్ మహేందర్ రెడ్డితో. ఖమ్మం జిల్లా కూసుమంచిలో అతను ఒక చిన్న గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అతను ఈరోజు కొన్ని వేల కోట్లకు అధిపతి అయ్యాడని తెలుస్తుంది. నేను కష్టపడి సంపాదించి మేము ఉంటే మా దగ్గర డబ్బులు డిమాండ్ చేసి నా టెలిఫోన్లో కూడా వాళ్ళ. అయితే ఐఏఎస్ వెంకటేశ్వరరావు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు. హత్యాస్థలంలో దొరికిన ఆధారాలను బట్టే వెంకటేశ్వరరావు కూడా ఈ కేసులో నిందితుడని తేల్చామన్నారు. డ్రైవర్ నాగరాజును కొడుకు సుకృత్ హత్య చేస్తే తండ్రి వెంకటేశ్వరరావు ఆ డెడ్ బాడీని తరలించడానికి ప్రయత్నించారని చెప్తున్నారు డీసీపీ. కేసులో అడ్డంగా బుక్ అయ్యాక పోలీస్ అధికారుల మీద ఆరోపణలు చేయడం సరికాదని అంటున్నారు డీసీపీ వెంకటేశ్వరరావు. డ్రైవర్ నాగరాజు హత్య కేసులో ఈ ఐఏఎస్ అధికారి డివి రావు చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవం. దానిలో ఏమాత్రం నిజం లేదు. పోలీసు అధికారులు డబ్బులు అడిగారని రకరకాలుగా ఆరోపిస్తున్నారు. మేము కేసును ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది. అతనిపై ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో ఆ అలిగేషన్స్ మాత్రమే మేము అతనిపై పెట్టడం జరిగింది, ప్రూవ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కొడుకు మర్డర్ చేశాడు,
ఇతను మాత్రం బాడీ షిఫ్ట్ చేయడంలో సహకరించినాడు, బాడీ షిఫ్ట్ చేయడానికి అడ్వైజ్ చేశాడనేది మాత్రమే మనము అతనిపై ఆరోపణలు చేయడం జరిగింది. ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. అతడు బాడీ షిఫ్ట్ చేయడానికి ఆ రోజు మనకు సీన్లో చూసిన ఐ విట్నెస్ అయితేనేమి, ఎన్ రూట్లో ఉన్న అతనితోటి మాట్లాడిన మనకున్న కాల్ డీటెయిల్స్ ఎనాలిసిస్లోనైతేనేమి, అతడు వాళ్ళ వైఫ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పుడు ఎవరెవరు అక్కడి నుంచి బయలుదేరారు, ఎన్ని గంటలకు బయలుదేరారనే వివరాలు కూడా సేకరించినప్పుడు ఇతడు వెళ్ళినట్టు మనకు పూర్తి ఆధారాలు ఉన్నాయి. కానీ అక్కడ దొంగ అనగానే అక్కడ నుంచి ఆ కొడుకు ఒకవైపు వీళ్ళు ఒకవైపు పారిపోయి వచ్చినట్టు కూడా మనకు ఎవిడెన్స్ ఉంది. మరి ఆ ఎవిడెన్స్ను బట్టి ఇతనిపై మనము కేసు అనేది నమోదు చేయడం జరిగింది. కానీ 19th రోజే మా కొడుకుని నేనే తీసుకొచ్చి అప్పచెప్పాను. తర్వాత 3 రోజులు ఎందుకు ఆపాల్సి వచ్చింది? కేవలం డబ్బులు. 19th రోజు అతనికి ఇష్యూను అంటే ఈ కేసును తప్పుద్రోవ పట్టించడానికి ఆయన చేసిన ప్రయత్నం. ఆ రాత్రి దొంగ అని పారిపోయినప్పుడు మా అబ్బాయి అక్కడికి వెళ్ళాడు. బట్ మా అబ్బాయి అది నాగరాజు డ్రైవర్ను మిస్ అయినాడు, అతన్ని తాగి ఇక్కడ ఉన్నాడేమో వెతకడానికి వెళ్ళినాడని చెప్పడానికని వచ్చిన సందర్భంలో, అదే సందర్భంలో అక్కడ డెడ్ బాడీ మనకు అంతకుముందే రిపోర్ట్ అయింది. ఈ డెడ్ బాడీకి మిస్ అయిన వ్యక్తికి ఏమైనా సంబంధం ఉన్నది చూసినప్పుడు అతడే డెడ్ బాడీని నాగరాజు గుర్తించినాడు. నాగరాజు గుర్తించినప్పుడు ఆ నాగరాజు అంటే అతని భార్యను తీసుకొచ్చి చూపించినాము. ఆమె గుర్తించి అక్కడ విజువల్స్ని చూపించినప్పుడు నాగరాజుతో పాటు ఇతని కొడుకు వెంకట సుకృతు 17 రోజు ఈ టెరాస్పీకి వచ్చినట్టు మనకు విజువల్స్ ఉన్నాయి. అది కమిషనర్ గారికి సంబంధమే లేదు కదా. అంటే సంబంధం ఇన్ ద సెన్స్ ఈ కేసు మటుకు నిర్ణయాలు మేము తీసుకున్నాము. ఓవరాల్ సూపర్వైజింగ్ సార్ అయినా, బట్ ఈ కేసులో నిర్ణయాలు మాత్రం మేము తీసుకోవడం జరిగింది. సార్కి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తాం, బట్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ ప్రకారం మనము ప్రొసీడ్ కావాల్సి జరిగిన ఎంక్వైరీ